మన ఫ్లవర్ హార్న్ అండ్ ప్యారెట్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ ఈ రోజు అయితే క్లీన్ చేసా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హాయ్ మా అందరికి, వెల్కమ్ టు సివి అక్వా. ముందుగా ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదని అయితే మీరు అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు నుంచి వచ్చి కంటెంట్ అయితే అవన్నిటిని అయితే మర్చిపోయేలా అయితే చేస్తుంది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంక ఇది వచ్చేసి మా ఇంట్లోనే మెయిన్ ట్యాంక్ అనమాట. దీన్ని అయితే ఈరోజు క్లీన్ చేద్దాం. అలాగే మిగతా ట్యాంక్స్ కూడా క్లీన్ చేస్తా. అన్ని స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా బకెట్తో వాటర్ అయితే తీసుకొచ్చా ఫిషెస్ అన్ని సెపరేట్ చేద్దామని. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవైపు ఏమో ప్యారెట్ ఫిషెస్ అండ్ ఫ్లవర్ హార్న్ ఫీమేల్స్ అయితే వేసా. పార్టీషన్ పెట్టి యువతలు అయితే ప్యారెట్ ఫిష్ బ్రీడింగ్ అయితే చేస్తున్నా. వైట్ పోలార్ ప్యారెట్ ఒక పెయిర్ అయితే ఉంది. ఇంకా దీన్ని కూడా ఒక గిన్నె అయితే తీసుకుని అందులోకి అయితే సెపరేట్ చేస్తున్నా. ఇవి అయితే చిన్న చిన్న ఫిషెస్ కాబట్టి. అలాగే ఈ ట్యాంక్ చూసుకొచ్చి మీరు క్లియర్గా ఫుల్గా ఆల్గే అయితే పట్టేసింది వాల్స్కి అయితే. ఇదంతా కూడా స్క్రబ్ పెట్టి అయితే నీట్గా క్లీన్ చేయాలి, అప్పుడైతేనే వదులుతుంది ఇది. సో ముందైతే ఫిషెస్ని అయితే సెపరేట్ చేస్తున్నా. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో మరెంతో కంటెంట్ అయితే వస్తుంది. సో 5K అయితే మనం చాలా దగ్గరికి అయితే ఉన్నాం. మనం త్వరగా 5K రీచ్ అవ్వాలంటే మీరు అందరు సపోర్ట్ అయితే ఉండాలి. 5K దగ్గరలో ఉంది, మీ అవసరం ఉంది. కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఇంకా ప్యారెట్ ఫిషెస్ని కూడా అయితే తీసేస్తున్నా. ఇంకా దీన్ని సెపరేట్ చేయగానే ఇప్పుడు పక్కనే ప్యారెట్ ఫిషెస్ అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా సెపరేట్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇవైతే అస్తమానం స్పాంజ్ ఫిల్టర్ పక్కకి అయితే వెళ్ళిపోయి దోకుంటున్నాయి. నేను పట్టుకుంటున్నానని తెలిసిపోయింది. వీటికి చేతితో పడుతున్నావు ఏంటి బ్రో, నెట్తో పట్టవచ్చు కదా అయితే అనుకోవచ్చు. ఎక్స్పీరియన్స్తో నేనైతే పట్టేస్తున్నాను, మీరు కానీ ట్రై చేయకండి. ఒకవేళ చేతిలోంచి ఎగిరిపోయి కింద పడిందంటే ఫిష్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి. అలాగే ఆల్బినో సక్కర్ క్యాట్ ఫిష్ని కూడా ఇందులో అయితే రిలీజ్ చేసుకున్నాయి. ఇంకా ఫీమేల్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్ హార్న్. ఇది వచ్చేసి SRD ఫీమేల్, అది కూడా ఫుల్ బ్లాక్ కలర్లో అయితే అయిపోయింది, స్ట్రెస్ వల్ల అనుకుంటా. అలాగే నా దగ్గర ఉన్న ఇంకో ఫీమేల్ వచ్చేసి GB అనమాట. ఈ GBలో కూడా ఇది ప్రీమియం గ్రేడ్ అయితే కాదు, లో గ్రేడే. అంటే మరీ హై క్వాలిటీ ఫ్లవర్ హార్న్ ఫీమేల్స్ అయితే కాదు ఇవి. లో బడ్జెట్లో దొరికి లోకల్ ఫీమేల్స్ ఇవి అయితే. సో ఇదైతే దొరకకుండా చాలా ఇబ్బంది అయితే పెట్టింది. ఫైనల్గా అయితే దొరికేసింది. ఇంకా దీన్ని కూడా అందులో వదిలేసిన తర్వాత అయితే ఇందులో స్పాంజ్ ఫిల్టర్ అయితే ఉంది కదా, ఇంక ఈ స్పాంజ్ ఫిల్టర్ తీయడానికి అయితే కింద ఒక మొగ్గు లాంటిది అయితే పెట్టుకోండి. అందులో ఉన్న టెస్ట్ మళ్ళీ వాటర్లోకి వెళ్ళకుండా అయితే ఉంటుంది అలా చేయడం వల్ల. ఇంకా తీసేసిన తర్వాత ఒక స్క్రబ్ పెట్టి అయితే నీట్గా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇంకా క్లీన్ చేయడం అంటే తెలిసింది కదా, మొత్తం అంతా రప్ప తోమాల్సిందే. వీడియో కొంచెం లెంతీగా అయి బోర్ కొట్టవచ్చు, కానీ లాస్ట్ వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. మీకు ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కొత్త ఫీచర్స్ అన్నిటిని అయితే చూపిస్తా. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పార్టీషన్ పెట్టడం వల్ల ఇక్కడ 2 సెపరేషన్స్ కింద అయితే అయిపోయాయి. ఒకవైపు ఏమో ఫిల్టర్ ఉంది, ఇంకోవైపు ఫిల్టర్ అయితే లేదు. సో ఫిల్టర్ ఉన్న వైపు బాగానే క్లీన్ అయింది, కానీ ఫిల్టర్ లేని చోట అయితే ఆల్గే అయితే ఫామ్ అయిపోయింది. సో అది క్లీన్ చేయడానికి మనం స్క్రబ్ అయితే వాడుతున్నా. ఇంకా డస్ట్ తీయడానికి సైఫన్ పైప్ లేకపోతే ఇలాంటి ఒక పైప్ అయితే తీసుకోండి. దీన్ని ఫుల్గా వాటర్తో ఫిల్ చేసి ఒక ఎడ్జ్ అయితే లోపల ఇంకో ఎడ్జ్ బయట అయితే పెట్టండి. మోటార్ వేసినట్టుగా ఈజీగా అయితే వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి. మన ఫిష్ హాబీయిస్ట్గా అందరికీ మ్యాక్సిమం తెలుసు. తెలియకపోతే ఇప్పుడు చూసారు కదా, నెక్స్ట్ నుంచి అయితే ట్రై చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ. అసలు ఇలా పైప్తో కూడా అవుతుందో బ్రో అని అయితే అనుకుంటారు చాలామంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక మోటార్ పెట్టినట్టయితే ఈజీగా మనం డస్ట్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇంక వాటర్ మొత్తం తీసేయగానే ఇంక న్యూ వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నా. ఇందులో నేను మ్యాక్సిమం ఒక 3 or 4 బకెట్స్ అయితే వేస్తా వాటర్. ఇంక వాటర్ ఫిల్ చేసుకుని అయితే ఫిషెస్ని అయితే వదులుకోవడం స్టార్ట్ చేస్తా. ఫస్ట్ SRD ఫీమేల్ని అయితే వదిలేసా. తర్వాత మన దగ్గర ఉన్న ప్యారెట్ ఫిష్ని అయితే వదులుతున్నా. ఇదైతే నియర్లీ మన హ్యాండ్ అంత అయితే ఉంటుంది, అంటే అరచేతిలో కరెక్ట్గా సరిపోద్ది ఆ సైజ్ అయితే ఉంటుంది. ఫీమేల్ అని ఎలా చెప్తున్నావు బ్రో అని అయితే అనుకోవచ్చు మీరు, కానీ ఇదైతే చాలా ఎక్స్ అయితే పెట్టింది లాస్ట్ టైము. సో అందుకే ఇంకా ఫీమేల్ అని అయితే కన్ఫర్మ్ చేస్తా. ఇంకా అలాగే మన దగ్గర GB అయితే ఉంది కదా ఫీమేల్, దీన్ని కూడా అయితే రిలీజ్ చేస్తా. ఇంకా అన్ని ఫిషెస్ రిలీజ్ చేయగానే చూసుకోవచ్చు ట్యాంక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓవర్ క్రూడ్ అవ్వడం లాంటివి అయితే అసలు ఏం జరగలేదు. ఇంక వీటి కోసం ఒక పార్టీషన్ పెడితే కొన్ని ఫిషెస్ అవతలకి అయితే వెళ్ళిపోయాయి. అయినా సరే ఇంకేదోలా పార్టీషన్ అయితే పెట్టేసి తర్వాత ఫిషెస్ని అయితే సెపరేట్ చేసా. ఇంకా పార్టీషన్ పెట్టేసాక అయితే ఇంక ఫిషెస్ని అయితే రిలీజ్ చేసుకుంటున్నా. ముందుగా గప్పి గ్రాస్ అయితే మనం ఖచ్చితంగా అయితే వేయాలి. పోలార్ ప్యారెట్ బ్రీడింగ్ అనగానే హైడింగ్ స్పాట్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బాగా బ్రీడింగ్ అయితే అవుతాయి అవి. సో మీరు కూడా బిగినర్ అయి ఉంటే హైడింగ్ స్పాట్స్ అయితే ఎక్కువ ఇవ్వండి మీరు పోలార్ ప్యారెట్ బ్రీడింగ్ చేద్దాం అనుకుంటే. సో బీటెక్ అంటే తెలిసిందే కదా, అసలు టైం అయితే ఉండదు. మిడ్, సెమ్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అయితే ఇంక మన బుర్ర తింటానే ఉంటారు. సో ఇంక అందువల్ల అయితే నాకు అస్సలు కుదరట్లేదు టైం అయితే. వీడియో ఎడిట్ చేద్దామన్నా, మనం వీడియోస్ తీద్దామన్నా సరే అస్సలు కుదరట్లే. ఇంక రికార్డ్ రాసుకోవడం, నోట్స్ రాసుకోవడమే సరిపోతుంది. ఇంక అందుకే వీడియోస్ కూడా ఇంకా అలా రేపు అని అయితే ల్యాగ్ అయిపోయినాయి. ఎప్పుడు కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టి నేనే వీడియోస్ అయితే ఆపేసా. సో ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ పెడతా, ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు.
ఇంక ఈ ట్యాంక్ని క్లీన్ చేసిన తర్వాత అయితే కొంచెం క్లౌడీగా అయితే ఉంది, కాకపోతే టుమారోకి అయితే ఫుల్ క్లిస్టల్ క్లియర్గా అయితే తయారవుతాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి, మనం ఇంకేం చేయలేం కాబట్టి. ఇంకా స్పాంజ్ ఫిల్టర్ కూడా యాడ్ చేస్తే మార్నింగ్ కల్లా సైకిల్ అయిపోతాయి వాటర్ అంతా, అప్పుడు ట్యాంక్ ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న సెకండ్ 2 ఫీట్ ట్యాంక్ అనమాట. ఇందులో వచ్చేసి ఒక SRD మేల్ అయితే ఉంది, అలాగే ఇంకోటి అయితే థాయ్ సిల్క్ అయితే ఉంది. ఈ థాయ్ సిల్క్ ఫ్లవర్ అని అయితే నేను 100 రూపీస్ పెట్టి అయితే కొన్నా, చిన్న ఫ్రై. మీరు కనుక నా వీడియోస్ అన్ని ఫాలో అవ్వంటే అది థాయ్ సిల్క్ ఫ్రై ఎప్పటి నుంచి పెంచుతున్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి కొత్తగా తెచ్చాను అనమాట. షాప్లో కొంచెం కలరేషన్తో కనబడింది, కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అయితే కలర్ మొత్తం డౌన్ అయిపోయింది. ఏవో కాల్లో పట్టిన చేపలు ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే తయారైంది ఇది. ఇంకా ప్రస్తుతానికి వీడికి ఆక్సిజన్ పెట్టలేదు కాబట్టి న్యాచురల్గా గప్పి గ్రాస్ అయితే వేసా. దానివల్ల వాటర్ కూడా క్లియర్గా అయితే ఉంటాయి, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం మేనేజ్ చేస్తుంది అది. సో ఇంక దీన్ని అయితే సపరేట్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇంకా అలాగే థాయ్ సిల్క్ ఫ్లవర్ అని తీద్దామంటే ఇది అస్సలు దొరకట్లేదు, చాలా ఫాస్ట్గా అయితే ఉంది. పట్టుకున్నాను కదా అనుకునే లోపే మళ్ళీ దూకేసి అయితే వెళ్ళిపోయింది ఇది. దీని కలరేషన్ అది అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్నిసార్లు పట్టుకున్నా సరే ఎస్కేప్ అయిపోతుంది. సో లాస్ట్ టైం దీనికి అయితే ఒక నేమ్ పెట్టమన్నా కదా, దానికైతే అందరూ రుద్ర అని అయితే పెట్టారు. సో ఈ రోజు నుంచి దీని పేరు వచ్చేసి రుద్ర. ఇంకా థాయ్ సిల్క్ ఫ్లవర్ అని అయితే అనక్కర్లేదు మనం. ఇంకా రుద్ర అని అయితే వీడికి నామకరణం అయితే అయిపోయింది ఈ రోజుతో. ఆ కామెంట్ పెట్టింది ఎవరో కూడా నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను. ఇంకా దీన్ని కూడా స్క్రబ్ పెట్టి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పటికీ చాలా మంది అయితే ఫేస్ రివ్యూల్ ఎప్పుడు బ్రో అని అయితే అడుగుతున్నారు. 5K రీచ్ అవగానే నేను ఫేస్ రివ్యూల్ పెడతా, సో ప్లీజ్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5K రీచ్ అయిన తర్వాత నుంచి అయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ అని, ఫిషింగ్ అని, వైల్డ్ ఫిషింగ్ అవన్నీ వీడియోస్ అయితే నేను అనుకుంటున్నా పెడదామని. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ కంటెంట్ని ఇంకా డెవలప్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఇంక దీన్ని క్లీన్ చేసి అయితే ఇంకా వాటర్ కూడా అయితే ఫిల్ చేసుకున్నా. ఇంక ఫస్ట్ అయితే మన రుద్రగడ్ అయితే ఉన్నాడు కదా, వీడిని అయితే రిలీజ్ చేసుకుందాం. లాస్ట్ టైం అయితే వీడికి 2 ఫీట్ ట్యాంక్ మొత్తం వీడు ఒక్కడికి ఇచ్చా. ఇప్పుడైతే ఇంకో పార్టీస్ని అయితే పెట్టా, ఇంకో ఫిష్ ఉండడం వల్ల. అంటే నా దగ్గర ఎక్స్ట్రా ట్యాంక్ కూడా అయితే లేదు, అందుకని అయితే ప్రస్తుతానికి ఇందులో పెట్టా. దానికి 1 ఫీట్ ట్యాంక్ చేసిన తర్వాత అయితే దీనికి సెపరేట్ 2 ఫీట్ ట్యాంక్ అయితే ఇచ్చేద్దాం. అలాగే ఇందులో హీటర్ అండ్ స్పాంజ్ ఫిల్టర్ కూడా పెట్టాలి, నేను ఇంకా అవన్నీ అయితే కొనలేదు. అవి కూడా కొన్ని అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వీటిలో పెడతా, అవి కూడా మీకు అయితే అప్డేట్ చేస్తా. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అవుట్డోర్ గప్పీస్ అండ్ మాలీ స్టబ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో వాటర్ తగ్గింది అంటే కొంచెం వాటర్ అయితే ఫిల్లింగ్ చేసుకుంటున్నా. మొన్నే వాటర్ చేంజ్ చేసా కాబట్టి ఇంక వాటర్ ఫిల్ చేసుకుంటున్నా అంతే. ఇంకా ఈ మాలీ ఫ్రైస్ ట్యాంక్లు అయితే చాలా దారుణంగా అయితే అవ్వింది వాటర్. సో అందుకని అయితే ఇవి ఫిషెస్ అన్నిటిని అయితే సెపరేట్ చేసి వాటర్ క్లీనింగ్ అయితే చేస్తా. ఇంకా వాటర్ ఫిల్ చేసి ఎక్కిల మెషిన్కి అయితే పెట్టా చాలాసేపు, ఒక 10 or 15 minutes తర్వాత అయితే వీటిని రిలీజ్ అయితే చేసుకుంటున్నా. సో వీటిని రిలీజ్ చేసిన తర్వాత అయితే వీటి పేరెంట్స్ ట్యాంక్ కూడా అయితే చూపిస్తా, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఒక్క ట్యాంక్ క్లీన్ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడతాం, అలాంటిది ఇన్ని ట్యాంకులు క్లీన్ చేసేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒకసారి. నియర్లీ 2 ఫీట్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. అలాగే థర్మాకోల్ బాక్సెస్ ఇలాంటివి అయితే ఒక 2 అయితే ఉన్నాయి. అలాగే బ్లాక్ టబ్స్ ఒక 6 అలా అయితే ఉంటాయి. ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి అయితే నేను ఇంకా చెమటలతోనే స్నానం చేస్తా. ఇంక ఇందులో టెస్ట్ అయితే కొంచెం పైప్తో తీస్తే సరిపోద్ది. ఇంక వాటర్ మొత్తం అయితే క్లియర్గానే ఉన్నాయి. ఇందులో మాలిస్తో పాటు 2 or 3 టైప్స్ అయితే ప్లాటీస్ ఉన్నాయి. అలాగే లాస్ట్ టైం బీట్ చేసిన పర్పుల్ బెర్రీ డ్రాగన్ డంబోయర్ ఫ్రైస్ కూడా ఇందులోనే ఉన్నాయి. అవి ఒక 3 or 4 అయితే బతికి అనుకుంటా. సో మీరందరూ సపోర్ట్ ఇలాగే ఉందంటే నేను ఇంకా మరెన్నో వీడియోస్ అయితే చేస్తా. ఇంక ఈ బెలూన్ మాలీస్ అన్నీ కూడా ఫుల్ ప్రెగ్నెంట్ అయితే ఉన్నాయి. వీటిని సెపరేట్ చేస్తూ ఒక వీడియోస్ కూడా చేస్తా, కొన్ని బేబీస్ పెట్టిన తర్వాత దాని బేబీస్ పెట్టకముందని. సో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇవన్నీ గప్పీ ఫ్రైస్ ఉండి ట్యాంక్ అనమాట. గప్పీ ఫ్రైస్ అన్ని ఇందులోనే రిలీజ్ చేస్తాను నేను. ఇవి నాకు తెలిసి ఒక 200+ అయితే ఉంటాయి, నియర్లీ 300 కూడా ఉండొచ్చు. ఇవన్నీ గ్రో అయిన తర్వాత వీటిని కూడా అయితే సేల్కి పెట్టేస్తాను నేను. సో ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది, నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో పెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల మనం పెట్టి ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంటే నేను పెట్టి ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో ఫైనల్గా వీడియోగా తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బై బై. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.